నేను ఇలా ఎన్నికల కొరకు రాలే. నేను ఎందుకు వచ్చిన, నా ఈ 52 సంవత్సరాల్లో నా ఆరోగ్యం దెబ్బతిందని తెలిసిన, ఆరోగ్యం ఇబ్బంది అని తెలిసిన, నా గర్గను చుట్టూ తిరుగుకుంటూ వస్తున్నా. ప్రతి పొలం దగ్గర ఆగి రైతులతో మాట్లాడుతున్నా. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ పిల్ల కాలువలు కాలేదు, మీరు చెప్పిన మాట వాస్తవం. కానీ కొంతమంది రైతులు మా పొలాలు పోతాయి, మా కొంతమంది కొంత అడ్డగిస్తున్నారు. ఆయన ఇలా మాట ఇస్తున్నా, ఎన్నికలు అయిపోయిన తర్వాత నా ప్రధాన ఎజెండా తప్పకుండా పిల్లల కాలం మీద దృష్టి పెట్టి ఆ సమస్యను తీర్చని చెప్పి నీకు మాట ఇస్తున్నా. ఇలా వ్యవసాయానికి పెద్దపీట వేయడం వల్ల 9 సంవత్సరాల కింద ఇదే జమీస్తాపూర్ వెళ్ళిపోమని చెప్పింది. 9 సంవత్సరాల తర్వాత ఇదే జమీస్తాపూర్ మళ్ళీ రమ్మని పిలుస్తుంది. ఈ మాట వాస్తవా కాదా? తండ్రిని వదిలేసి, తల్లిని వదిలేసి, భార్యను వదిలేసి, పిల్లల్ని వదిలేసి ఏడ్చుకుంటూ దుఃఖంతో పట్నం బస్ ఎక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? ఆడిపోయి అడ్డకూలిగా చేసి బతుకు తెరవలేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. గతంలో ఇక్కడ 200 కూలి, 300 కూలి, హైదరాబాద్ లో 500 కూలి, ఇదే జమీస్తాపూర్లో 550, 600 రూపాయలు కూలి జరుగుతున్న మాట వాస్తవం కాదు. ఎందువల్ల? ఈ గ్రామానికి పెద్దపీట, ఈ గ్రామానికి మూలం ఎవరు? రైతులు. రైతు సంతోషంగా ఉండి రైతు పొలంలో వ్యవసాయం చేసుకోగలిగితే అందరికీ పని దొరుకుతుంది. నా ఒడ్రాంగి, నా కమ్మరి, నా సాకలి, నా కొమ్మరి, నా కౌసలి అందరికీ పని దొరుకుతుంది. ఆ రైతే పని దొరకకపోతే, ఆ రైతుకే నీళ్ళు రాకపోతే ఇలా ఆ ఊరు ఎట్లుంటది? ఊరు ఉండదు. ఇలా గతంలో కరోనా కన్నా ముందు హైదరాబాద్ లో ఉన్నోళ్ళు కరోనా తర్వాత పట్టణం వదిలేసి ఇలా ఎంతమంది ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. వాస్తవం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మన ఊళ్ళో జమీస్తాపూర్ రైతాంగానికి 414 మందికి 11 సార్లుగా, అంటే 5 సంవత్సరాలుగా 6 కోట్ల రూపాయలు ఓన్లీ రైతు బంధు ద్వారా వచ్చినాయి. ఓన్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం కారు గుర్తొచ్చినాకనే. ఈ ఊళ్ళో ఆసరా పింఛన్లు 140 మందికి ఇప్పటి వరకు 2,20,00,000 రూపాయలు ఓన్లీ ఆసరా పింఛన్ల ద్వారా మన జమీస్తాపూర్ గ్రామానికి వచ్చింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 20 మందికి, అంటే 20 లక్షల రూపాయలు ఇలా కళ్యాణ లక్ష్మి ద్వారా మన గ్రామానికి వచ్చింది. అదేవిధంగా రైతు బీమా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఆపద్ బంధు అనే ఒక కార్యక్రమం ఉండే. అది ఎవరైనా చనిపోతే 50,000 ఇస్తుంది. అంతేనా శంకరన్న? అంతేనా? ఇంతకుముందు ఎవరైనా చనిపోతే ఎంత ఇస్తుంది కాంగ్రెస్ వాళ్ళు? 50,000. అప్పుడు నువ్వు లేవా కాంగ్రెస్ గవర్నమెంట్ లో? పట్నం పోయినావు. మన గవర్నమెంట్ వచ్చినాక హైదరాబాద్ జమీస్తాపూర్కి వచ్చిన ఇది నేను చెప్పింది. అప్పుడు మా ఆయన ఏం చేసిండు? బతుకు తెరుగు నాకు పట్నం పోయిండు. ఇవాళ నీళ్ళు వచ్చినాయి కాబట్టి జమీస్తాపూర్కి వచ్చి మంచిగా చూడు ఎంత మంచి కరకర ఆడుతూ మొత్తం. ఇక 40 సంవత్సరాలు గట్టిగా ఉన్నాడు. గతంలో 30 ఏళ్ళు వస్తే పెళ్లి కాకముందే 19 ఏళ్ళ పిల్లగాడు ముఖం చూస్తే ముసలితనం వచ్చినట్టు ముసుకపోయి కడుపు డెక్క, కడుపు ఎక్కడుందో తెలిసేది కాదు. ఆకలితోటి తైదమ్మని తాగి తైద సంగటి తిని బతికినటువంటి ఈ ప్రాంతం. ఎందుకు? గతంలో వ్యవసాయంలో వెనుకబడినటువంటి ఈ ప్రాంతం. ఇవాళ తెలంగాణలో అత్యధికంగా ఓట్లు, దేశంలో ఎక్కువ ఓట్లు పడుతున్న రాష్ట్రం ఏదైనా అంటే తెలంగాణ. ఆ తెలంగాణలో ఎక్కువ ఓట్లు పడుతున్న రాష్ట్రం ఏది, ప్రాంతం ఏదైనా అంటే నాగర్ కర్నూలు జిల్లా. మరి ఎక్కడ? అప్పుడు వ్యవసాయమే రాదు, అసలు మన పంటనే వండికి రాదు, అసలు మనం రైతులమే కాదు అని వెక్కిరించులు. మరి వాళ్ళు ఎక్కడ పోయింది, మనం ఎక్కడ ఉన్నాం? ఎందుకు వచ్చింది? కేసీఆర్ వచ్చి ఇక్కడ జమీస్తాపూర్లో నాగలి దున్నలే, మర్రి జనార్దన్ రెడ్డి వచ్చి మీ పొలంలో గుంటుగా కుట్టలే,
నీ వ్యవసాయానికి కావాల్సినటువంటి రైతు బంధు, నీళ్లు, కరెంటు, విత్తనాలు, ఎరువులు ఇవన్నీ పండిన పంట కొనడం వల్ల ఇవాళ మన పంటకు వ్యవసాయదారుడికి విలువ వచ్చిన మాట వాస్తవం కాదా? ఒకసారి మీరు ఆలోచించే. గతంలో పెళ్లి కావాలంటే ఏం చేస్తున్న పిల్లగాడంటే వ్యవసాయం అంటే నా పిల్లని అని అంటుండే. గతంలో పెళ్లి చేయాలంటే నీ కొడుకు ఏం చేస్తారని అడిగితే వ్యవసాయాన్ని నేను ఎందుకు ఇస్తా పిల్లని అనేవాడు. ఇవాళ బిడ్డ పెళ్లి చేస్తే ఎవరికి ఇస్తామంటే మంచి వ్యవసాయదారుడికి ఇస్తా, 10 ఎకరాల భూమిలోడికి ఇస్తా అని చెప్పి సగర్వంగా తల్లిదండ్రులు ఆలోచిస్తున్న మాట వాస్తవం కాదా? అప్పుడు 30 ఎకరాలు ఉన్నటువంటి ఆ స్వామి లక్షాధికారి, ఇవాళ 3 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామి కోటీశ్వరుడు. ఎందుకు చెప్తున్నా? గతంలో 3, 3.5, 2.5 భూమి రేటు. ఇవాళ ఇదే జమిస్తాపురంలో రోడ్డు లేకున్నా తక్కువ 35 లక్షల రూపాయలు భూమి ధర లేదు. అదే 3 ఎకరాలు అయితే 1,05,00,000. అందుకే చెప్తున్నా, 3 ఎకరాలు కలిగినటువంటి భూస్వామి కోటీశ్వరుడైన మాట వాస్తవమా కాదా? జమిస్తాపూరోళ్ళు ఒక్కసారి చప్పట్లు కొడితే అర్థమవుతుంది. ఎమ్మెల్యే కొట్టమని కొట్టమాకండి, ఎమ్మెల్యే కొట్టమని కొడితే నన్ను కొట్టండి, కానీ చప్పట్లు కొట్టమాకండి. వాస్తవాలు ఇవన్నీ, వాస్తవాలు ఇవన్నీ, నేను చెప్పిన వాస్తవాలు. చూసినావా? మా అన్న పేరు ఏం పేరు? వెంకటే. అందరు నీలాగా ఆలోచన చేస్తే ఈ తెలంగాణలో రైతాంగం కూడా ముందుకు పోతారు. ఇలా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు ఇవన్నీ సమకూరుస్తూ ఇప్పటి వరకు మన ఊరికి ఈ 9 ఏళ్లలో 11 కోట్ల రూపాయలు ఓన్లీ మన జముస్తాపూర్ గ్రామానికి వచ్చింది. ఎందుకు వచ్చినావో చెప్పమంటే చెబుతా. ఇంకొకటి బాగుంది, మనం ఇవాళ రుణమాఫీ ఉంది, క్రాప్ లోన్ ఉంది. కొంతమందికి ఆశ ఉండే కాంగ్రెస్ వాళ్ళకి అక్కడక్కడ ఏం ఆశ ఉండే? కేసీఆర్ మాట ఇచ్చిండు, తప్పిండు, మేము గెలుస్తాం రాని ఆ దింపుడు కల్లా ఆశ ఉండాలి. కేసీఆర్ ఆలోచన చేసిండు, ఎంబడే డబ్బులు లేకున్నా బ్యాంకులకు వెళ్ళి తెచ్చి ఇలా 99,000 వరకు ఎవరికైతే లోన్ ఉందో వాళ్ళకు మాఫీ అయినాయి. రేపు 1,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి వాళ్ళకు ఒక 15 రోజుల్లో వాళ్ళకు ఒక క్లియర్ చేయబోతున్నాం. రుణమాఫీ నేను మాఫీ చేయబోతున్నాం.